అది నేను ఇప్పుడు బొత్తులు వస్తుంది దండం పెడుతున్నాను. సాయంకాలం చూస్తున్నాను మీరా దండం పెడుతున్నాను. అంతకి ఎప్పుడు రగలతో ఉండాలి. రగలతో ఉంటే ఒక దేశం కాదు. ఎప్పుడు భగవంతుడు గుర్తుండి పోవాలి, నిరంతరం గుర్తుండి పోవాలి. ఇది స్వామి మోషన్ కదా చూసుకోనంత. అందరూ సర్దానం పెట్టేసుకోండి. రాగ తీసుకోండి. అమ్మ రేఖ మంచుంది, ఏమన్నా మాట్లాడతావా? వాళ్ళ ఇంట్లో ఉండేది రేఖ ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 79 లేదమ్మా, 79 నుంచి ఆడింది. కానీ అది నాకు తెలిసింది. పొలమూడోళ్ళు కూడా పశునాయుడు, ఆయనకు అపారమైన ప్రేమ వెంకటేశ్వరం అంటే. చాలా ఇది ఈ రేఖ 1979లో ఫోన్ చేశాను. 79లో ఫోన్ చేసింది. రేఖ ఎవరు ఫోన్ చేసిందా? పెద్ద ఆయన ఫోన్ చేసింది. మామూలుగా మనుషులు ఫోన్ చేస్తే కాకి రోజు ఉంటుందా చీకిపోదా? ఆయన కాబట్టి, భగవంతుడు కాబట్టి, భగవాన్ వెంకయ్య స్వామి భగవంతుడేనంట. వాళ్ళు భద్రం చేసేలో ఏడొస్తే ఇంకా భద్రం చేస్తానే ఉండి మనం జాగ్రత్తగా చేస్తున్నాం అనమాట. ఇది సంపద. ఈ సంపద ఏమంటారంటే దైవీ సంపద అంటారు. ఏమంటారా? ఈ సంపద ప్రపంచంలో ఉండే అన్ని సంపదలు సంపాదించగలరు మనుషులు. ఈ సంపదను మాత్రం ఎవరు సంపాదించలేరు. భగవంతుడు అనుగ్రహం ఉంటేనే వస్తుంది. దాన్ని పెట్టుకోండి. ఈ స్థాయి చూస్తే పూజకి కొట్టే విలువట్లే. అందరూ నమస్కారం పెట్టుకోండి. మళ్ళా తీసుకొని తాటి ఆకును రేఖ చేసి గంబలను రావయ్య నీటుగా దాటి ఆకుపోయిన వాటమకు ఆసనం వేసిన భగవాన్ శ్రీ వెంకయ్య. మా కొల్లు రోణప్ప నాయుడు పాపం, ఆయన నేనంటే బలి ప్రాణం. ఈ మధ్యనే చెల్లెలు వదిలేసాడు. ఆయన ఆత్మ ఎక్కడికి పోదో. ఆయన రాసిన పాట వెంకటేశ్వరం పాట ఎవరు ఎంత పండితులు కూడా రాయలేదంట. ఆయన పూర్ణంగా వెంకటేశ్వరం అనుగ్రహం ఉండబట్టి ఆయన నాకు చెప్పావు, నాయన నేను దాటుకున్నాను కూడా నా పాట మర్చిపోకూడదు పదే చెప్పాడు. అందుకని ఎక్కడైనా పాడుతుంటాను. కానీ ఆయనకు అది అనుగ్రహం ఎన్ని తరాలకైనా ఆ పాట పోదు, ఆయన పేరు పోదు. ఇదిగో వెంకటేశ్వరం అభయస్తం ఇంకతో చేసింది అంటే అంత లెక్క చూసేది జరాస్తుంది. ఇది వచ్చిన చూడండి. టైం ముగ్గురుపోవడానికి టైం చాలు. ఎందువల్లంటే ఇది కార్యక్రమాలు ఉన్నాయా, అందులో ఒక కార్యక్రమం సరళిస్తాంలే. మరి ఆ పూజలో కూర్చొని దేని పోయి మేళం గందరగోళం చేసి చంద్రగోళం చేస్తుంది. వెంకటేశ్వర పరుగులు జరుగుతుందని ఏంటంటే జగన్ భాష దోపుడు బాలని కూడా ఏంటంటే స్వామి ఎంతో ఆయన భాష. వెంకటేశ్వరమే అయ్యా రాబోయే రోజుల్లో ఒక్క ఏలు మొత్తం ఇచ్చి ₹1,00,00,000 అయ్యా అని వెంకటేశ్వరం. ఇప్పుడు ఏం చేస్తుందంటే కొంతమంది దొంగలు హార్ట్ అటాక్ మీద ముద్దలు లేచి ఈ స్వామి బ్రహ్మదేవుడు మోసం చేసి ఇస్తాం. ఈ మోసం 62లో చేసిన ముద్దలు చూడండి. 62 1962లో చేసిన ముద్దలు. పత్రిక ఆదివారం ప్రచురించింది. శనివారం 9/6/1962 చూసుకోండి. ఆ గుర్తు అంటే విషించుకుంటారు కదా. దానికి ఆధారం ఉండొద్దా? స్వామి పడుకున్న సాబ ఎంత సార్ చూడండి. దీని మీద పడుకున్నాడు సార్. నేను ఎరగా పోయినా కూడా
మాకు తెలియకుండానే నేను పుట్టే సంగతి అన్ని రాయించాడు. ఇదిగో చిటేపల్లి 18/5/76, గాలిపాళెం చదవగలుగుతారా మీరా? గాలిపాళెం 11, గాలిపాళెం 112 సంవత్సరాలు బాగా ఉంటుంది. 6 లోకాల ఆస్తి రాసినారు, 2 లోకాల మీద సృష్టి. ఈయన ఇక్కడికి వచ్చినందుకు 22 లోకాల ఆస్తి ఎక్కువ వస్తుంది. 106 సంవత్సరాలు ఇక్కడే కాపురం ఉంటాడు. 11 కోట్లు 11,000 కోట్లు భూసారములు, 6,000 కుటుంబాలు. ఎంతో రాసేది ఆయన మన గాలిపడి రాసేది చూసుకోండి. 50,000 ఆయనే రాయించాడు. చూడండి, నెల్లూరులో బయటపడింది. మూలపేటలో అలంకార వీధి మాలక్షం గుడి సెంటర్ మాకాని వెంకటరావు కాగితాలలో వండింది. ఆయన కనుక్కొని నాయన గాలిపడని కూడా కాగితం రాసింది అని నాకు చూపించి 10 సంవత్సరాలు ఆయన కాడ పెట్టుకున్నాడు. సరే, ఇక్కడ రాసిన రాత ఎవరు ఎంత దేశపడ్డాది బాగు, రాతకు మిక్కిలి లేదు, గీత పిల్లలు లేదు. నేను సాంకేతాన్ని 10 సంవత్సరాలు చూసుకొని మళ్ళీ ఇచ్చి పంపించాడు. మీరందరూ వెంకటేశ్వర నాటిని ఉంటారు, పేరుని ఉంటారు. మీకు ఎట్లా వస్తే వస్తువులు అంత అదృష్టం ఉంటుందా? వెంకటేశ్వరం పెట్టుకున్న కౌపేనమిది తెలుగు భాషలో గురించి మాట్లాడతారు. చూడండి, ఆయన కౌపేనం ఎక్కడ వస్తుంది? అంటే వెంకటేశ్వరం శరీరం పొందక ఆయన స్నానం చేయించినప్పుడు ముసిరికొండైనాక ఆ నీళ్లు పిండి నీళ్ళు కానీ తాగితే క్యాన్సర్ దగ్గర కూడా పోయినాయి అంట. అందుకని స్వామి సాయంత్రం 5 ఆ ప్రాంతంలో స్నానానికి ఆసుపత్రికి 100 మంది పోగయ్యేదంట. ఆయన ఆ తీర్థం కోసం తొలిసప్ప మహాతల్లి గిట్టి ఆయన నిజమైన కాబట్టి 2 బకెట్ నీళ్ళు కలపోసి అందరికి పోసేదంట. ఈవిడు కానీ అయితే రాజకీయం చేసిందంట. వాళ్ళు తెలిసిన వాళ్ళు పోసేది దొరుకుతున్నదంట. అయ్యమ్మ ఈ కౌపైన నీళ్ళు వస్తే ఎన్నో వస్తాయి. 2 బకెట్ కలపోసి పోసేదంట. మహాత్యాగశీలి గొప్ప మహాతల్లి. 1970 నుంచి 82 దాకా 13 వెంకటేశ్వరితో చేసేదాన్ని. లేడు కట్టడానికి మామూలు గట్టి కూడా చూడండి ఎంతో ఒక్కరు పట్టు వస్తాను అయ్యా నిలబడుతుందంటే ఇది మంగళవాడు చేసింది. ఇది మంగళ చెట్టు కొండయ్య అని ఈ మధ్య తెచ్చిపోయి ఆయన తెచ్చి ఇంకా వస్తూ ఉంటే వస్తుంటే అయ్యా ఉంది అని వచ్చి చూసి తెచ్చిపోయింది. పలసాడుకుంటే కాబట్టి చిరిగిపోద్దని దీన్ని కాగితం కనిపించింది. ఎంత పక్క అంటే అది ఎక్కువగా ఏంటంటే మాపుతుంది. ఇది గుడ్డ ఇది కాగితం కనిపించింది. ఎందుకంటే ఫోకస్ ఉండాలి కదా. అందరు నమస్కారం. వస్తువులు సంపాదించేది మామూలు వస్తువులు సంపాదించేది సులభమేనో, భగవంతుడు వస్తువు సంపాదించేది 8 జన్మలు పుణ్యం ఉంటే కానీ జాగ్రత్తది.